ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిత్తరాని మహిమాల దేవకీ సుతుడు అంతలింత గొల్లెతాల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము అంతలింత గొల్లెతాల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూష కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూష చంతలామాలోనున్న చిన్ని కృష్ణుడు చంతలామాలోనున్న చిన్ని కృష్ణుడు చంతలామాలోనున్న చిన్ని కృష్ణుడు ముత్తుగారే యశోద ముంగిట ముత్యము వీడు దిత్తరాని మహిమాల దేవకీ సుతుడు రతికేలే రుక్మిణికి రంగుమోవి పగడము నితి గోవర్ధనపు గోవిదికము రతికేలే రుక్మిణికి రంగుమోవి పగడము నితి గోవర్ధనపు గోవిదికము శతామయ్య శంఖ చక్రాల సందుల వైడూర్యము శతామయ్య శంఖ చక్రాల సందుల వైడూర్యము గతియై మమ్ము గాచే కమలాక్షుడు గతియై మమ్ము గాచే కమలాక్షుడు గతియై మమ్ము గాచే కమలాక్షుడు ముత్తుగారే యశోద ముంగిట ముత్యము దిత్తరాని మహిమాల దేవకీ సుతుడు కాలింగుని తలల పైన గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాలింగుని తలల పైన గప్పిన పుష్యరాగము ఏలేటి వెంకటాద్రి ఇంద్రనీలము పాలజాల నిధిలో పాయని దివ్యారత్నము పాలజాల నిధిలోన పాయని దివ్యారత్నము బాలుని వల తిరిగే పద్మనాభుడు బాలుని వల తిరిగే పద్మనాభుడు బాలుని వల తిరిగే పద్మనాభుడు ముత్తు యశోద ముంగిట ముత్యము వీడు తిత్తరాని మహిమాల దేవకీ సుతుడు ముత్తుగారి యశోద ముంగిట ముత్యము వీడు తిత్తరాని మహిమాల దేవకీ సుతుడు దేవకీ సుతుడు దేవకీ సుతుడు ప్రథమం పురస్తాద్ విశ్వాదియో రుద్ర మహర్షిభిః తస్మాన్నాదస్యతే
सर्वं तयशुद्धसत्त्वाः ते ब्रह्मलोके दुपरान्तकाले परावृताः परिमुच्यन्ते सर्वे दक्रं विपापं परमेश्वभूतं यत्पुण्डरीकं पुरमद्य सद्गुस्तम् तत्रापि दक्रं गगनं यशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम् यो वेदादो स्वरप्रोक्तो वेदाञ्चेदः प्रतिष्ठितः तस्य प्रकृतिनेरस्य यत्परस्वमहेश्वरः आयुर्धा अग्ने हविषो दिशानो घृतप्रतीको घृतयोर्वेदे घृतं वेत्वा मुदुचारुगव्यं पितेम पुत्रमविरक्षदा इवम् ओषधयः सम्वदन्ते सोमेन सह राज्ञा यस्मै करोति ब्राह्मणस्त्वं राजन् वारयामसि शतमानं भवति शताय पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये अलवेलमङ्गापद्मावती लक्ष्मी वेङ्कटेश्वर स्वामी देवता प्रसादेन कामेश्वरी देवेन्द्रमौलीश्वर स्वामी देवता प्रसादेन भगवत् सेवा परंपरा योग्यता फल सिद्धिरस्तु आयुरारोग्यैश्वर्याभिवृद्धिरस्तु. నాకంటే చాలా మంచిగా స్పెండ్ చేసే వాళ్ళు మా గ్రూప్లో ఉన్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ దెమ్ ఆల్సో గివింగ్ మీ ద ఆపర్చునిటీ అండ్ కోప్ అప్ విత్ దెమ్. యా దట్స్ ఆల్. హలో అండి, నా పేరు ప్రశాంత్. సత్సంగ్లోకి జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ శ్రీహరి గారు ఏదో కార్యక్రమానికి వస్తే నారాయణ సేవ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పారు. నారాయణ సేవ అంటే ఏంటి అని నన్ను అడిగితే అన్నదానం చేయడాన్ని నారాయణ సేవ అంటారు అని చెప్పారు. అవునా, ఓకే, నేను కూడా జాయిన్ అవుతాను అని అంటే అప్పుడు సత్సంగంలో ఉన్న ఏదో ఒక గ్రూప్లో నన్ను యాడ్ చేశారు. అప్పుడు బద్రి గారు ఎవ్రీడే అందరికీ ఫీడ్ చేస్తూ ఉంటారు. అసలు మంచి అంటే ఏంటి, దైవభక్తి అంటే ఏంటి, మనుషులంటే ఎలా ఉండాలి, మనుషులు అసలు భూలోకంకి ఎందుకు వచ్చారు, అలాంటి చాలా మెసేజ్ పెడుతుంటారు. అరే ఈ మనిషి ఏంటి ఇలా పెడుతున్నాడు, అసలు చాలా మనసుకు అత్తుకుంటున్నాయని ఒకరోజు ఫోన్ చేసి 1/2 hour మాట్లాడా. బద్రితో 1/2 hour మాట్లాడితే ఓకే నువ్వు మా ఫ్రీక్వెన్సీలో ఉన్నావు వచ్చేసే మా గ్రూప్లోకి అని లాగేసుకున్నారు అన్నట్టు. సో అలా లాస్ట్ అక్షయ తృతీయ నుంచి ఈ అక్షయ తృతీయ వరకు చాలా కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేశాను. నేను జీవితంలో ఒక గ్రూప్ని చూశాను, స్వార్థం లేకుండా ఒక గ్రూప్ పనిచేస్తుంది అని అంటే ఈ సత్సంగ్ గ్రూప్ ఒకటే. ఎవరిని ఎప్పుడు రమ్మని చెప్పినా సరే టైం ఎప్పుడు అని అంటారు, పని ఏంటి అని చెప్తారు, వస్తారు, పని చేస్తారు, వెళ్ళిపోతారు. అది తప్ప ఎక్స్పెక్టేషన్ ఏమీ ఉండదు. చాలా మంచి గ్రూపు. సో నేను ఈ గ్రూప్తో కలిసి ఇలా పనిచేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నమస్తే అండి. నేను ఫస్ట్ బద్రి గారిని అరుణాచలం గురించి ఎంక్వైరీ చేశాను. ఆ తర్వాత ఆయన స్టేటస్ అవి చూస్తూ చాలా ఇంప్రెస్ అయ్యాను. చాలా ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్ అవి చేస్తూ ఉంటారు. సో ఆ తర్వాత తెలిసింది ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఎన్నో చేశారు ఆయన. సో ఆ విధంగా నేను కొన్ని వాటిలో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఈ అరుణాచల సత్సంగ్ బ్యాచ్ అందరితో పరిచయం అయ్యి చాలా కార్యక్రమాలు చేసాము. ఇక్కడ చాలామంది యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఉన్నారు. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. నాకు సత్సంగం అండ్ బద్రి గారు పరిచయం అయింది శ్రీధర్ చకిలం వల్ల. సో నేను శ్రీధర్ ఒకే అపార్ట్మెంట్లో ఉంటాము. శ్రీధర్ ఆల్రెడీ మెంబర్. సో అలాగా 4 years బ్యాక్ 22లో నవంబర్లో కార్తీక మాసం సేవ నుంచి అప్పటి నుంచి బద్రి గారు పరిచయం అయ్యి అప్పటి నుంచి నేను ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ప్రోగ్రామ్కి ఆల్మోస్ట్ అటెండ్ అవుతూ వస్తున్నాను. సో యా, ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. థ్యాంక్ యూ. నా పేరు జగదీష్ అండి. నేను ఈ సత్సంగం అనేది వాసవి గ్రూప్లో తెలుసుకొని 2022 అనుకుంటా జస్ట్ ఒక వాలంటీర్గా వెళ్ళాను. ఇలా అక్షయ తృతీయ ముందు రోజు జస్ట్ ఏదో హెల్ప్ చేద్దామని. అక్కడ అందరూ అంటే హౌ దే ఆర్ సర్వీసింగ్ అందరూ చూసి చాలా ఇంపాక్ట్ అయ్యి అక్కడి నుంచి అసోసియేట్ అవ్వడం మొదలెట్టాను. నన్ను బాగా ఇంపాక్ట్ చేసినవి ఏంటి అంటే ఆబ్వియస్లీ పెద్ద ప్రోగ్రామ్స్ 2, అక్షయ తృతీయ ప్రోగ్రామును కార్తీక మాసంలో దీపదానం ఒకటి. సో బేసికలీ అంటే నేనైతే చాలా అదృష్టవంతంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే బద్రి లాంటి పర్సన్ పరిచయం అవడం, ఇలాంటి గ్రూప్తో అసోసియేట్ అవడం చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇవాళ మార్నింగ్ కూడా నేను పొద్దున ఫస్ట్ పిక్ తీయగానే స్టేటస్ అదే పెట్టుకున్నా, ఇట్స్ మై ఇన్నర్ పీస్ అని. నాకు చాలా అంటే హ్యాపీనెస్ వస్తుంది ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు. థ్యాంక్స్ ఫర్ ఎవర్. నా పేరు రవికుమార్ రెడ్డి. నేను యాక్చువల్లీ సత్సంగంలో జాయిన్ అయ్యి 1.5 year
ఆ తర్వాత లాస్ట్ అక్షయ తృతీయకి వచ్చాను, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రావడమే. ఇది చాలా ఆనందంగా ఉంది చూడడానికి. బద్రి గారు అది ఎంత ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 10-15 డేస్ నుంచి కష్టపడి ఓ స్టేజ్ తెచ్చారు. అది మొత్తం ఇవాళ రిజల్ట్ కనబడుతుంది. థ్యాంక్ యూ బద్రీనాథ్ గారు, థ్యాంక్ యూ గ్రూప్. హాయ్ అండి, నా పేరు ఆది. నేను 4 years అయింది హైదరాబాద్ వచ్చి. సో ప్రీవియస్ 15 years నుంచి నేను చెన్నైలో ఉండేవాడిని. సో కిరణ్ నా ఫ్రెండు. సో మేము 17 years నుంచి మేము ఫ్యామిలీ మెంబర్స్. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు కొంచెం సేవలంటే చాలా ఇష్టము. సో కిరణ్ ద్వారా బద్రి గారు పరిచయం అవ్వడం, సో వాళ్ళ టీం అందరూ ఎంప్లాయర్స్ అయినా సరే చాలా బాగా సేవ చేస్తారు. అది నాకు బాగా ఇన్స్పిరేషన్ వచ్చి నేను ఈ సేవ చేయడం నేను స్టార్ట్ చేశాను. సో ఐఎమ్ హ్యాపీ to be part of this team. So I hope we will go successfully couple of years. So thanks for giving the opportunity. బేసికల్గా ఏంటంటే ఎక్కడ సర్వీస్ ఉంటే అక్కడ నేను ఉంటా. ఓకే, ఈ దేవుడు పూజలు ఇవన్నీ కాదు, కానీ నాకు పెద్ద తెలియదు. సర్వీస్ ఓకే, దానివల్ల దీన్ని కనెక్ట్ అయ్యానేమో నాకు అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి అరుణాచలం వెళ్దామని ఒక 1 year నుంచి అనుకుంటుంటే అది పాసిబుల్ కాలేదు. అది దట్ గ్రేట్ గోస్ టు బద్రీ ఓన్లీ. బద్రీ వల్లే అయింది, ఏం తెలియకుండా అరుణాచలం వెళ్ళాను, అలా కనెక్ట్ అయ్యాను. సో అక్కడి నుంచి కంటిన్యూ అవుతున్నా. ఒక 3 years అనుకుంటా నేను వచ్చింది. అందరికంటే జూనియర్ ఇక్కడ. అరుణాచల శివ. నేను వంశీని. 2020లో గోశాల కట్టించాం. 2021 ఆ టైంలో నేను కనెక్ట్ అయ్యాను బద్రీనాథ్ అని. తర్వాత చాలా యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసాము, చాలా టెంపుల్స్ తిరిగాము, సేవలు చేసాము. తర్వాత గాన్గాపూర్ యాత్ర, తర్వాత అరుణాచలం యాత్రలో కూడా మేము చాలాసార్లు పార్టిసిపేట్ చేసాము. ఇలా సేవ చేయడం అనేది ఈ గ్రూప్లో కలవడం వల్లే కలిగింది. లేకపోతే ఇంత భక్తిభావం కానీ సేవా దృక్పథం కానీ ఇంత చేయడం ఉండేది కాదని నా అభిప్రాయం. ఇలానే ఈ గ్రూప్ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఈ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. జై అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. నా పేరు కిరణ్ అండి. సో ఫస్ట్ టైం నేను బద్రి గారిని కలిసింది కోవిడ్ టైంలో. మా గ్రూప్లో మెసేజ్ వచ్చింది, అయ్యప్ప స్వామి టెంపుల్స్లో అన్నదానానికి బియ్యం అని ఏదైనా డొనేట్ చేయమని చెప్పని. సో అప్పుడు ఫస్ట్ టైం నేను డొనేట్ చేశాను. తర్వాత ఒక 2 months మాత్రం మళ్ళీ వచ్చింది, మళ్ళీ చేశాను. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పి ఆయనతో ఒకసారి మాట్లాడినప్పుడు కలిసాము. అలాగా నేను ఇంటరాక్ట్ అయ్యా బద్రి గారితో. మేము చేసిన ఫస్ట్ యాక్టివిటీ తుల్జారాం టెంపుల్లో గోశాల కన్స్ట్రక్షన్. సో ఆ గోశాల కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి నేను బద్రి గారితో టైఅప్ అయి ఉన్నాను. సో వీళ్ళందరూ మా టీం అందరూ, అంటే పేరు చెప్పాలి, నా ముందు అందరూ కూర్చున్నారు కదా, వీళ్ళందరూ చేసే దాంట్లో అట్లీస్ట్ 1% చేయడానికి ట్రై చేస్తాను. నేను ఎప్పుడైనా సక్సెస్ అవుతాం అనుకుంటున్నాను. సో వాళ్ళందరూ చేసే సేవల్లో నేను కూడా ఒకసారి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన బద్రి గారికి, మా కోర్ టీం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అక్షయ తృతీయ అనేది 5 years బ్యాక్ అనుకున్నాము. అక్షయ తృతీయ అనేది చాగంటి గురుగారు చెప్తుంటే విన్నాము. ఇట్లా గోల్డ్ కాదు, ఇట్లా కుండ, ఛత్రి, గొడుగు, చెప్పులు ఇలాంటి దానం చేస్తే బెటరు అన్నట్టు చాగంటి గురుగారి మాటలు విని అంతకుముందు కూడా ఒక కుండ ఇచ్చేవాళ్ళం అంతే. ఏదైనా ఒక గొడుగు కానీ, ఒక చెప్పులు కానీ, తుల్జారాం టెంపుల్లో కానీ, నియర్ బై టెంపుల్లో నేను ఒక్కడిని వెళ్ళి అలా ఇచ్చేవాడిని. అయితే సరే ఇది ఒక స్కేల్లో చేస్తే బాగుంటుంది కదా మనం అని చెప్పేసి ఆలోచించాం. అది అలా ఒక ఐడియా వచ్చింది. సో పంతులు గారిని తర్వాత అందరినీ కనెక్ట్ చేసి, అంటే అందరూ తెలియదు ఇన్ఫర్మేషన్, మనం ఒక పాస్ చేద్దాం ఒక ప్లాట్ఫామ్ లాగా అనేది అనుకుని ఫస్ట్ స్టార్ట్ చేసాం. కొండమీ శివాలయంలో స్టార్ట్ చేసాము 100 kidsతో. ఇక వాళ్ళు ఎవ్రీ ఇయర్ అలా అలా చేసుకుంటూ వస్తున్నాము. సో 300-400 kids వరకు చేస్తున్నాము. ఈ ఇయర్ కూడా 400 kids దాకా అయినాయి. దీనికి మా అరుణాచల సత్సంగం వాళ్ళు సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క కిట్ కానీ, కొంతమంది హాఫ్ కిట్టు, కొందరు పార్షియల్ కిట్టు ఇలా హెల్ప్ చేస్తూ వచ్చారు. అలాగే పాంప్లెంట్స్ కొట్టించాము. పాంప్లెంట్స్ కూడా యాడ్స్ వాళ్ళు సపోర్ట్ చేశారు. దాదాపు ఒక 6-7 యాడ్స్ సపోర్ట్ చేశారు. అలా పాంప్లెంట్ డిస్ట్రిబ్యూషన్ చేశాము. ఆ తర్వాత బటర్ మిల్క్ ఈరోజు చలమారెడ్డి గారు స్పాన్సర్ చేశారు. సో క్యాటరింగ్ ఆర్డర్ కూడా చలమారెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు 26 kgs సాంబార్ రైస్, 26 kgs కర్డ్ రైస్, 26 kgs పులిహోర 3 ఇవ్వడం జరిగింది. అలాగే బ్రాహ్మణ పంతులకు కూడా ఇవాళ దాదాపు 120 పండిట్స్లకి ఇవ్వడం జరిగింది. మిగతావి ఇంకొక 30-40 మంది రేపు కూడా వస్తారు. సో వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బీరంగూడ గోశాలకి, తర్వాత జియాగూడ గోశాలకి ఇప్పుడే
పంపిస్తున్నాము. కుండలు కానీ బియ్యము, పప్పు, అవన్నీ ఏవైతే సరుకులు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాల్సిన కిట్స్. సో ఆ రకంగా ఆల్ ఐటమ్స్ అక్షయ తృతీయ కిట్కి ఏవైతే కావాలో అవన్నీ ఐటమ్స్ 1, 2 ఏదైనా ఒకటి ఇస్తే సరిపోతుంది ఇందులో, కానీ అన్ని ఇస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం క్రియేట్ చేసాము. పంతులు గారికి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా గ్రాసరీస్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయరు, వాళ్ళు దక్షిణ ఇస్తే సంతోషపడతారు. సో ఎంతో దూరం నుంచి వస్తారు, వాళ్ళకి పెట్రోల్ డబ్బులు కానీ ఆటో డబ్బులు కానీ వాళ్ళకి ఎంతో కొంత సపోర్ట్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో సో ప్రతి ఇయర్ ఒక 2 years హెక్టిక్ అవుతుంది అందరికీ. సో ఇది ఒక్కరు అనుకుంటే చేసేది కాదు. సో నేను ఐడియా అయినా కానీ నేను గ్రూప్లో పెట్టి నేను ఎంత ప్రమోట్ చేసి ఎంత చేసినా కానీ సో దీని కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్. సో కోర్ టీమ్ మెంబర్స్ అందరూ వాళ్ళకి కుదిరిన టైంలో, ఎందుకంటే అందరూ జాబ్ చేస్తుంటారు, అందరికీ ఫ్యామిలీస్ ఉంటాయి. సో కుదిరిన టైంలో ఏదో ఒక టైంలో వస్తారు, ఏదో ఒక టైంలో నేనేం చెప్పినా చెప్పకపోయినా అక్కడ వర్క్ చూసి చేసేస్తారు. ఆ తర్వాత దీనివల్ల మనకి ఏమొస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్ ఎవరికీ లేదు మాకు. సో మేము ఇవాళ 400 కిట్లు ఇచ్చాము అనేది 400 సార్లు మేము అక్షయ తృతీయ పుణ్యం దక్కాలి అని మాలో ఎవరికీ లేదు అది. సో రమణ మహర్షి ఫిలాసఫీ ఫాలో అవుతాం కాబట్టి సో ఎంత చేసినా కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మనం ఎంత చేసినా కానీ ఇంకా చేస్తూ పోతూ ఉంటే మనకు అది మళ్ళీ మన క్రెడిట్ అకౌంట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో ఆ క్రెడిట్ అకౌంట్ యాడ్ అవుతుంటే ఇక మళ్ళీ పుట్టాలి. సో ఆల్రెడీ ఒక్క జన్మకే చచ్చిపోతాం మనం, ఇక మళ్ళీ ఎవరు పుడతారు ఇక, అందుకని అది పెట్టుకోమన్నమాట మేము. సో ఏం దానం చేసినా ఏం చేసినా కానీ అక్షయ తృతీయ రోజు గురువుగారు చెప్పారు అక్షయమైన ఫలితం వస్తుందని, కానీ మేము అక్షయమైన ఫలితం కోసం చేయట్లేదు. బట్ ఈ మెసేజ్ అనేది వెళ్ళాలి, మన సనాతన ధర్మంలో పాటిస్తారు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, రీల్స్ అన్నీ చాలా వచ్చాయి, కానీ ఇంప్లిమెంటేషన్లో తక్కువ ఉన్నారు. అందరూ చేస్తారు, మేమే చేస్తున్నామని కాదు, బట్ వాళ్ళ సర్కిల్లో ఒకరు గొడుగు ఇస్తారు, ఒకరు స్వయంపాకం ఇస్తారు, ఒకరు మామిడి పళ్ళు ఇస్తారు, కానీ ఇప్పుడు అందరికి ఒకటే దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇప్పుడు మణికొండ, అల్కాపూర్ టౌన్షిప్, కోకాపేట పంతులకే అన్నీ వెళ్తాయి. సో చాలామంది చాలా చోట్ల నుంచి వస్తారు, ఇప్పుడు సికింద్రాబాద్ సైడ్ నుంచి కానీ, తర్వాత దిల్సుఖ్ నగర్ సైడ్ నుంచి కానీ, సో ఎంతో దూరం నుంచి వస్తారు. ఆ కిట్టు చెప్పాలంటే జస్ట్ ఒక 2000 రూపీస్ వర్త్. సో దానికి అంత దూరం నుంచి వాళ్ళు వస్తున్నారని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడానికి మాత్రమే మేము ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాం. సో దీనికి చాలా హెక్టిక్ అవుతుంది. ఇప్పుడున్న మన బిజీ షెడ్యూల్లో ఇన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి, గూగుల్ ఫామ్ చేయాలి, ఇవి ఆర్డర్ ఇవ్వాలి, మన పర్సనల్ లైఫ్ వదిలేసి ఫాలోఅప్ చేయాలి, అడ్రస్ చెప్పాలి అందరికీ. ఎంత గ్రూప్లో పెట్టినా కానీ ఎన్ని డీటెయిల్స్ పెట్టినా మళ్ళీ ఫోన్ చేసి అడుగుతారు, ఎక్కడ అడ్రస్ ఎక్కడండి, ఎంత ఇవ్వాలండి, దేనికి ఎంత ఇవ్వాలి అని మళ్ళీ క్లారిటీగా డీటెయిల్స్ చెప్పాల్సి వస్తుంది మళ్ళీ. సో ఇది కేవలం ఒక మంచి మెసేజ్ వెళ్ళడానికి మాత్రమే చేస్తున్నాము. సో ఇందులో అందరి సపోర్టు, ఏదైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఏదైతే మా సత్సంగం వాళ్ళు ఉన్నారో అందరూ అంత బాగా కొలాబరేటివ్గా వర్క్ చేసి మాకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఇది ముందుకెళ్తుంది. సో ఎక్కువగా మేము కార్యక్రమాలు అనేవి ఇయర్లీ పెద్ద ప్రోగ్రామ్స్ ఏమీ చేయము, ఓన్లీ 2 ఉంటాయి. ఒకటి ఎండాకాలంలో అక్షయ తృతీయ, 2 కార్తీక మాసంలో దీపదానం, అంతే. తర్వాత మహాలయ అమావాస్య ఒకటి చేస్తాము, కానీ ఇంత స్కేల్ ఏముండదు, చిన్నగానే ఉంటుంది, అది సత్సంగ్ ఆఫీస్లోనే చేస్తాము. ఆ తర్వాత మిగతాది అమావాస్య ఫుడ్ డొనేషన్ అనేది ఒకటి చేస్తాము, టిఫిన్, అది మాత్రం బ్రేక్ఫాస్ట్, అది కూడా ఒక 100 ప్లేట్స్ వరకు చేస్తాము. ఎందుకంటే మధ్యాహ్నం లంచ్ టైంలో అమావాస్యలో అందరూ ఆఫీసులలో ఉంటారు కాబట్టి సో లంచ్ కుదరదు మాకు, అందుకే బ్రేక్ఫాస్ట్ ఒకటి చేస్తాము. సో సత్యనారాయణ వ్రతాలు, హోమాలు చేసాము, ఒక 1.5 year వరకు చేసాము. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి, టైం దొరకట్లేదు. ఆ తర్వాత అరుణాచలం మంత్లీ ట్రిప్స్ అనేవి ఇప్పుడు రన్ అవుతున్నాయి. ఇప్పటికైతే ఓన్లీ ఒకటే ట్రిప్పు, చాలా పెట్టండి అని అడుగుతుంటారు, కానీ దాన్ని డైల్యూట్ చేయడం ఇష్టం లేదు, ఎక్కువ కమర్షియల్ ట్రిప్స్ చేయడము ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ ఇయర్లీ ఏమైనా సమ్మర్ హాలిడేస్లో 1-2 పెడుతున్నాము, తమిళనాడు కానీ కర్ణాటక ట్రిప్పు. ఈ మధ్య కాలంలో ఓన్లీ గాన్గాపూర్, ఒకటి పంచరామాలు ఒకటి యాడ్ చేసాము, అంతే. సో ఒకటి అరుణాచలము, ఈ 2 ట్రిప్స్, ఈ 3 తప్ప ఇక మిగతా ఏ ట్రిప్స్ పెట్టడానికి మాకు టైం అవైలబిలిటీ లేదు. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, సత్సంగం సభ్యులకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, నిన్న కూడా ఆ పిల్లలు, ఫ్యామిలీ, లేడీస్ అందరూ వచ్చి కష్టపడ్డారు. సో ఇది అందరూ అనుకుంటేనే అవుతుంది, ఇది ఒక్కరిది కాదు, ఒక్కరి క్రెడిట్ కాదు, ఒక్కరిది హార్డ్ వర్క్ కాదు, అందరూ కష్టపడితేనే అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ విత్ పిల్లలు కూడా వచ్చి కష్టపడ్డారు దీనికి. అదేవిధంగా పాంప్లెంట్స్కి యాడ్స్ ఇచ్చారు, డొనేషన్స్ అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళకు వీలైనంతగా, కొంతమంది 5 రూపీస్ కూడా డొనేషన్ ఇచ్చారు, కొంతమంది 11 రూపీస్ కూడా డొనేషన్ ఇచ్చారు, కొంతమంది 116 కూడా ఇచ్చారు. మేము ఎంత ఇచ్చినా మేము కాదనము, వీళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎక్కువ ఇచ్చారు అనేది మేము అడగము. సో మేము మినిమం ఎక్స్పెక్టేషన్స్తోనే స్టార్ట్ చేస్తాము. సో ఎంత వస్తే అంతది అన్నట్టుగా. సో ఫస్ట్ 200 కిట్స్ అనుకున్నాము,
ఆ తర్వాత 400 చేసాము. 400 ఈ మట్టి కుండలు బాటిల్స్ చేసాము. మిగతావి ఈ అంబ్రెల్లాస్ ఇవన్నీ కూడా 200 ఆర్డర్ చేసాము. మళ్ళీ ఫండ్స్ కలెక్ట్ అయ్యే కొద్దీ మళ్ళీ ఒక 100 చెప్పల్స్ నిన్న ఎక్స్ట్రా ఆర్డర్ చేసాము. సో ఇవాళ కొద్ది మందికి ఇంకా బ్రాహ్మిన్స్కి ఇవ్వలేదు, రేపు ఒక 20-25 కిట్స్ ఇస్తాము. ఆ తర్వాత మళ్ళీ వైశాఖ పౌర్ణమి ఒకటి వస్తుంది. సో ఇవంతా రీకన్సిలియేషన్ చేసి ఏమన్నా ఒక 20,000 30,000 మిగిలితే మళ్ళీ వైశాఖ పౌర్ణమి రోజు కూడా మళ్ళీ కిట్స్ డొనేట్ చేస్తాం. ఎందుకంటే చాగంటి గారు చెప్పారు, సో అక్షయ తృతీయ ఎంత ఇంపార్టెంటో వైశాఖ పౌర్ణమి కూడా అంతే ఇంపార్టెంటు. ఈ గొడుగులు చెప్పులు ఆ రోజు కూడా ఇవ్వాలి అని చెప్పారు. సో ఎంత కుదిరితే అంత ఆ రోజు ఇస్తాము. థ్యాంక్ యూ ఆల్. జై శ్రీరామ్.